కామన్ సెన్స్ ఉండాలి కదా. ఓ బిల్డింగ్ ఇప్పుడు అమరావతి కడుతున్నాం అనగానే కట్టేశారా? ఆకాశంలో చూడబడిందా? ఇప్పుడు నీకు ఎంఓయూ చేసుకున్నాడు. ఇదివరకు 20 లక్షల కోట్లు ఎంఓయూ చేశారు, చివరికి 30,000 కోట్లు ఎగ్జిస్ట్ లోకి వచ్చినాయి. అనుకోవడం వేరు, ఆచరణలు వేరు. బాలయ్య గారి డైలాగ్ ఉంది కదా, ఎన్నెన్నో అనుకుంటాం అంతే. ఇప్పుడు ఆ సరిసరిలేనే ఉంది ఇక్కడ. ఎన్నెన్నో అనుకుంటున్నాం కానీ వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా వచ్చింది, కియాతో రియల్ ఎస్టేట్ పెరిగిందేమో కానీ అక్కడ ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు మన వాళ్ళకి? లేకపోతే గనక ఇప్పుడు వైజాగ్ లో వీటిట్లో ఎంతమందికి వస్తున్నాయి ఉద్యోగాలు? రేపు పొద్దున గూగుల్ పెట్టినా ఇంకోటి పెట్టినా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? కాకపోతే రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది. రియల్ ఎస్టేట్ రేటు పెరగడం వల్ల మన రాష్ట్రానికి ఇంకో దరిద్రం ఉంది. ఇక్కడ ఎవడొచ్చి పెట్టడు పరిశ్రమ. ఇప్పుడు పెట్టేదా బలిసినోడు, వీళ్ళు తక్కువకి ఇస్తున్నారు, 99 పైసలు 100 రూపాయలు కానీ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రేమికులైన అనేక యూట్యూబ్ నెట్వర్క్లు, వీళ్ళ ప్రేమికులైనటువంటి మీడియాలు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో ఉన్నాయి. ఎందుకు రావట్లేదు ఇక్కడికి? భూమి కాస్ట్ నువ్వు దోల, నువ్వు ఇస్తావా? పోనీ ఇవ్వవు. లేకపోతే ఇస్తే అన్ని 100 మంది ఇక్కడికి వస్తారు కదా. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసే సబ్ ఎడిటర్లలో లేకపోతే పేజ్ నేషన్ లో కానీ ఈ ఛానల్స్ లో పనిచేసే వాళ్ళలో 100కి 70 మంది ఆంధ్రవాళ్ళు. అవును, కానీ అక్కడే ఉంటారు ఫ్యామిలీలతో సహా. వాళ్ళ భార్యలు అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, పిల్లలు అక్కడే ఉద్యోగం చేస్తారు. మరి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే